హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన పర్సనల్ అసిస్టెంట్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడ రిజర్వేషన్ పొజిషన్ వచ్చేసి కేటగిరీ వైస్ అనేది ఇక్కడ మనకు వేకెన్సీ అనేది ఇచ్చారు. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ సంబంధించిన వివరాలు ప్రతిదీ దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయ్యేటే చాలు. తర్వాత మనకు ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 7 మార్చ్ 2024 నుండి ఇక్కడైతే లాస్ట్ డేట్ వచ్చేసి 27 మార్చ్ 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 28 మార్చ్ నుండి 3 ఏప్రిల్ వరకు అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తారని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మీరు ఫైనల్లీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తారు. సో ఇక్కడైతే మనకు ప్రతిదీ వివరాలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడైతే జాగ్రత్త అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం పర్సనల్ అసిస్టెంట్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుండి అయితే ఈ వెబ్సైట్కి అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ న్యూ క్యాండిడేట్ వాళ్ళు అయితే 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేయాలి, అంటే ఓటీఆర్ అనేది చేయాలన్నమాట. సో ఆ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో నేనైతే వీడియో అయితే చేశాను ఆల్రెడీ. అయితే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఎక్కడ నుండి అయితే ఆ వీడియో చూసి 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో మనం 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనం ఇక్కడైతే లాగిన్ అవ్వాలి కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ మనకు లాగిన్ మోడ్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ద్వారా మొబైల్ ద్వారా అయితే ఓటీఆర్ ఐడి ద్వారా అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసి మీరైతే చేసుకోవచ్చు. సో ఈమెయిల్ ద్వారా అయితే చేయాలనుకుంటే ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మనకు ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత సేమ్ యాషెస్గా మొబైల్ ద్వారా అయితే అదే విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఓటీఆర్ చేస్తే మీరు ఇక్కడ ఓటీఆర్ ఐడి ఇచ్చేసి దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే లాగిన్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. సో చదువుకున్న తర్వాత ఇక్కడైతే మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకు కావాల్సింది పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి ఇక్కడైతే ఇయర్ తర్వాత ఇక్కడైతే క్లోజింగ్ డేట్ అనేది చూసుకోండి. తర్వాత మీరు అప్డేట్ ఎడిట్ ఓటీఆర్ చేయాలనుకుంటే ఇక్కడైతే చేసుకోండి. సో ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 ఉన్నాయి. సో ఇక్కడ దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి పార్ట్ 1 మీద. సో తర్వాత ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇక్కడైతే చదువుకున్న తర్వాత ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ అయితే మనకు పార్ట్ 1 ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అనేది అయిపోతుంది ఫామ్ అనేది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఓటీఆర్ సంబంధించిన ప్రొఫైల్ అనేది చూసుకోండి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడ్ ఆన్ మ్యారీడ్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు కమ్యూనిటీ, సో మీ యొక్క క్యాస్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఇక్కడైతే వాళ్ళకైతే సర్టిఫికేట్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, ఎస్సీ అండ్ ఎస్టీ సంబంధించిన సర్టిఫికేట్. తర్వాత ఇక్కడైతే ఇష్యూ అథారిటీ, సో ఎవరి చేత అయితే ఇక్కడైతే ఇష్యూ అయిందో తహసీల్దారా, సబ్ డివిజన్ ఆఫీసరా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఇష్యూ స్టేట్, సో సర్టిఫికేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ అయిందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ అయిందో డే, మంత్, ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు ఫీజు లేదు కాబట్టి ఇక్కడైతే ఎస్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వదిలేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సెలెక్ట్ మీడియం ఆఫ్ స్టెనోగ్రఫీ, సో మీరైతే స్కిల్ టెస్ట్ అంటే మనకు టైపింగ్ అనేది ఉంటుందన్నమాట. సో స్టెనోగ్రఫర్ కాబట్టి సో మీరు హిందీలో టైప్ చేద్దాం అనుకుంటున్నారా, ఇంగ్లీష్లో టైప్ చేద్దాం అనుకుంటున్నారా ఇక్కడైతే ఇవ్వండి. సో మనకు ఆల్రెడీ అయితే స్పీడ్ 120 per minute అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన ఇక్కడ ఏ లాంగ్వేజ్లో అయితే ఇక్కడ టైపింగ్ చేస్తారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మనకు స్లాష్ కానీ ఇక్కడ స్పేస్ కానీ అయితే ఇవ్వద్దు, అంటే స్పేస్ అలో ఉంటుంది కానీ మనకు స్లాష్ కానీ అవి ఉంటే హ్యాష్ ట్యాగ్ కానీ ఉంటే మనకు అలో అయితే కాదు, స్పెషల్ కరెక్ట్ అయితే. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నెంబర్, ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత థర్డ్ లైన్ ఉంటే థర్డ్ లైన్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్, దీంట్లో అయితే మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఏరియా కోడ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఇక్కడైతే అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కంటిన్యూ ఆప్షన్ ఉన్నాయి కదా, సో కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడైతే మనకు సెలెక్ట్, ఇక్కడ ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి.
సో ఇక్కడైతే మనం కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు కేటగిరీ కోడ్ ఉన్నాయి కదా, సో దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఏజ్ సంబంధించిన కోడ్ అనేది వస్తాయి. సో మనకు ఎస్టీ, తర్వాత ఎస్ఎక్స్, ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ ఉంటుంది, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత ఇక్కడైతే అదర్ గౌట్ సర్వెంట్ సంబంధించిన ఇక్కడైతే కోడ్స్ అంతే ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉంటే దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే అవుతుందన్నమాట కోడ్ అనేది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఎటువంటి ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేకపోతే ఇక్కడైతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఏవైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఇక్కడ అథెంటికేషన్ ఉంటే ఇక్కడైతే ఐడెంటిఫై ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. లేకపోతే మీకు వేరే ఇక్కడ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో చేసుకుంటే దానికి సంబంధించిన నెంబర్, ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఇంకోసారి అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు నోట్ అనేది ఇచ్చారు. సో మనం ఆన్లైన్ అప్లికేషన్లో ఏ యొక్క ఐడెంటిటీ కార్డ్ అనేది ప్రూఫ్ అనేది ఇస్తున్నామో, సో మనం ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఐడెంటిటీ కార్డ్ అనేది తీసుకుపోవాలి. సో ఫోటోకి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ అనేది. సో ఆ తర్వాత మనం ఫోటో, ఐడెంటిటీ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్ పీడిఎఫ్ కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు మెండటరీ అనేది అడిగారు. సో ఇది కంపల్సరీ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసినామో సో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరు ప్రివ్యూ అనేది దీంట్లో అయితే జాగ్రత్త అయితే చూసుకోండి. సో అండ్ మన యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే చూసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడైతే అప్డేట్ మీద క్లిక్ చేసి మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, సో ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు వన్స్ యూ అగ్రీ నో చేంజెస్ విల్ బి ఇక్కడ పర్మిషబుల్ ఇన్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అని చూపెడుతుంది కదా. సో ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు పార్ట్ 1 తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు దీనికి సంబంధించిన ఇక్కడ ప్రింట్ స్లిప్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పార్ట్ 1 సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సెకండ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయండి జేపీజే ఫార్మాట్లో. సో మనకు ఇక్కడైతే ఫోటో వచ్చేసి ఇక్కడ 55 పిక్సెల్ 55 ఇక్కడైతే హైట్ అనేది ఉండాలి. 320 నుండి 300 కేబీస్ అయితే ఉండాలి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి సేమ్ యాస్టీస్గా. సో మనకు ఫోటో అనేది ఇక్కడ ఫోటో కింద అయితే మనకు నేమ్ ఉండాలి. తర్వాత ఫోటో డేట్ ఇక్కడ టేకెన్. సో మనకు ఫోటో అనేది ఎప్పుడైతే మనం తీసుకున్నామో సో ఆ యొక్క తీసుకున్న డేట్ అయితే కావాలి, డే, మంత్, ఇయర్ అనేది. ఆ తర్వాత మనకు నేమ్ అనేది క్యాపిటల్ అనేది ఉండాలి మనకు. తర్వాత దాని కింద అయితే ఫోటో. సో ఇప్పుడైతే మనం ఫోటో తీసుకున్నామో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడైతే ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ అయితే కాదు. సో ఇదైతే గమనించండి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఈ విధంగా అయితే ఉంటేనే మనకు యాక్సెప్ట్, తర్వాత ఫోటో ఈ విధంగా ఉంటే మనకు యాక్సెప్ట్ అయితే అవుతుందని ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా సిగ్నేచర్, తర్వాత ఈ విధంగా ఫోటో అయితే మనకు యాక్సెప్ట్ అయితే కాదని ఇక్కడైతే మెన్షన్ ఆల్రెడీ అయితే చేశారు. సో ఈ విధంగా అయితే అప్లోడ్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు డెస్క్బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మనకు వ్యూ పార్ట్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. తర్వాత మనకు ఇక్కడ వ్యూ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే మనకు గ్రీన్ మార్క్లో అనేది వచ్చేస్తుంది. సో అప్లోడ్ అయినట్టు. తర్వాత ఇక్కడ సెంటర్ సెలెక్షన్ అండ్ అగ్రింగ్ డిక్లరేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో మనం ఇక్కడైతే మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు దగ్గరున్న ఎగ్జామ్ సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ అన్ని కన్ఫర్మ్గా అయితే ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే మనకు ఇక్కడ ఐ హావ్ రీడ్ డిక్లరేషన్ అగ్రీ ఉన్నాయి కదా, సో ఫైనల్ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క ఫామ్ అప్లికేషన్ ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు లోడింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్. సో ఇక్కడైతే మనకు ఇక్కడ పార్ట్ 1 తర్వాత ఫోటో సిగ్నేచర్, తర్వాత సెంటర్ సెలెక్షన్ అగ్రింగ్ టు డిక్లరేషన్ అనేది గ్రీన్ మార్క్లోనే వచ్చేస్తుంది. తర్వాత మనకు ఈమెయిల్ ఐడికి వాళ్ళైతే అక్నాలజ్మెంట్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫర్ అప్లికేషన్ స్టేటస్ పర్సనల్ అసిస్టెంట్ ఇన్ ఎంప్లాయీ ప్రొవైడ్ ఇక్కడ అయితే దీని మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన స్టేటస్ అనేది ఇక్కడ పార్ట్ 1 అనేది ఇక్కడైతే కంప్లీట్ అని చూపెడుతుంది. తర్వాత ఇక్కడైతే ఇక్కడ పార్ట్ 2 అనేది వచ్చేసి కంప్లీటెడ్. తర్వాత ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 ఇక్కడ కంప్లీటెడ్. తర్వాత ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది.
సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా. సో ఈ విధంగా అయితే మీరు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. యూపీఎస్కు సంబంధించిన పర్సనల్ అసిస్టెంట్ ఆన్లైన్ ఫామ్ అనేది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.